హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 62. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అదే ఎందుకు కారణం చెప్పు అంది క్రిస్టియానా. నా లైఫ్ కి కారణం అంటూ ఇకపైన ఏదైనా ఉంటే అది సియా మాత్రమే. నేను సియా త్వరలో మింగిల్ కాబోతున్నాం. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం ఆమె నా ప్రపంచం. ఇక ఎప్పటికీ ఆమె నా లోకం అన్నాడు రాజ్. అంతే. కడుపు మంట వల్లంతా చేరి అంటుకొని కళ్ళల్లోకి చేరింది క్రిస్టియానాకి. నో రాజ్, నో రాజ్, నువ్వు నాకు కావాలి. ఇలా వింతగా మాట్లాడుతున్నావు ఎందుకు బేబీ? ప్లీజ్ నా వైపు చూడు. తను ఏ విషయంలో నీకు సరిపోదు. తను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది. నీ లెవెల్ కి నేనే సరిపోతాను. నా అందం ముందు అది నథింగ్. అసలు నాతో పోల్చుకుంటే ఏం ఎక్కువ దానిలో? ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ ది. తల్లి ట్రీట్మెంట్ కు దిక్కు లేక డబ్బు కోసం నిన్ను పెళ్లి చేసుకుంది. దానికి ఒక రెడ్ లైట్ ఏరియా నుంచి వచ్చిన ఆడదానికి తే అని మాట పూర్తి కాకముందే ఆగిపోయింది క్రిస్టియానాది. అంతే, చెంప చెల్లుమనింది. ఆ అంటూ అరుస్తూ వెంటనే ఫ్లోర్ ని ముద్దాడింది క్రిస్టియానా. వెంటనే తన కళ్ళని తనే నమ్మలేకుండా తిరిగి చూసింది. తనని కొట్టింది రాజేనా అనుకుంటూ. అతని కళ్ళల్లో ఎరుపుదనం, కోపం సంతరించుకున్న రాజ్ ఫేస్ ప్రళయ రుద్రుడిలా కనిపించింది ఒక క్షణం క్రిస్టియానాకి. ఎప్పుడు అతని కోపం ఇంతలా చూడని క్రిస్టియానా వణికిపోయింది. వెంటనే క్రిస్టియానా జుట్టు పట్టుకొని పైకి లేపి, ఏం కూసావే? నా సియని బ్రోతల్ అంటావా అని గోడకేసి ఒక తోపు తోశాడు రాజ్. జస్ట్ అయితే తల పగిలిపోయేది, కాని తప్పించుకొని వెనక్కి తిరిగి చూసింది క్రిస్టియానా రాజ్కి భయపడుతూ. అసలు నువ్వెంత, నీ బతికెంత? నేను అనేవాడిని లేకపోతే నువ్వు ఇక్కడ ఉండేదానివా? జస్ట్ 2 డ్రెస్సెస్ తో ఇండియాలో అడుగు పెట్టావు. పూట గడవడానికి వెయ్యని వేషం లేదు. ఫైనలీ ఒక పార్టీలో నిన్ను ఒకడు టీస్ చేస్తుంటే వాడి నుంచి సేవ్ చేసి నువ్వు ఒక మోడల్వి అని తెలిసి పైకి వస్తావు కదా అని నీతో ఫ్రెండ్షిప్ చేశాను. నా వీక్నెస్ ని మెయిన్ పాయింట్ గా చేసుకొని అన్నిటికీ సిద్ధపడ్డావు. ఆ తర్వాత నీ రేంజ్ మొత్తం మారిపోయింది. ఎందుకు? నా దయ వల్ల. చిన్నతనంలో నీ తల్లిదండ్రులు విడిపోయారని, చదువుకొని మోడల్ గా కావడానికి ఎన్నో అప్పులు చేశానని చెప్తే వాటిని అన్నిటినీ నేనే కదా తీర్చాను. నువ్వు వాడుకోలేదా ఫైనాన్షియల్ గా నన్ను? మరి నువ్వు కాలేదా బ్రోతర్? నేను లేని టైంలో ఎంత మందితో తిరిగావో, ఎవరెవరితో కులికావో బయటికి తీయనా? ఫైనలీ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ భార్య కూడా చెప్పుతో కొట్టింది కదా జస్ట్ 1 month బ్యాక్. ఆ సీసీటీవీ ఫ్యూటేజీ బయటికి తీయనా? మీడియాలో పెట్టించనా అని కోపంగా అడిగాడు రాజ్. సమాధానం లేని దానిలాగా అలాగే నిలబడి చూస్తుంది క్రిస్టియానా. అతనికి ఎలా తెలుసు ఇవన్నీ అనుకుంటూ. నా సియా గురించి మాట్లాడే అర్హత నీకుందా? నా సియా కాళ్ళ మీద దుమ్ముకున్నంత విలువ కూడా నీకు లేదు. అలాంటిది నా సియాని అన్ని మాటలంటావా? నా సియా, తను నా భార్య కాదు. ద గ్రేట్ రాజ్ నందన్ ప్రాణం తను. నా లైఫ్ కి మీనింగ్ నా సియా. నా బాడీలో సగం పార్ట్ తను. ఆస్తి మీదే కాదు, నా ప్రాణాల పైన కూడా తనకే హక్కు ఉంది. డూ యూ అండర్స్టాండ్? అసలు నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? ఈ రోజు తర్వాత నీ బతికేంతో తెలుస్తుంది. వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ తన ఛాంబర్ నుంచి క్రిస్టియానా మెడపట్టి బయటికి తోశాడు రాజ్. వెంటనే సెక్యూరిటీ చీఫ్ కి కాల్ చేసి 2 నిమిషాలలో క్రిస్టియానా నా కాంపౌండ్ వాల్ బయట కనిపించాలి అన్నాడు రాజ్. ప్రస్తుతం సియా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి, నీతో మాట్లాడాలి. నువ్వు చూసింది నిజం కాదు, నా మాట నమ్ము అంటూ అరుస్తూ చాలాసేపు డోర్ నాక్ చేసి చేసి కాసేపటికి రాజ్ అరుపులు ఆగిపోయాయి. అవి వినిపిస్తున్నా విననట్టే సియా తన రూమ్ లో ఏడ్చి ఏడ్చి అలాగే బొమ్మలా కూర్చుండిపోయింది. తనకి ఏమీ అర్థం కావడం లేదు. తన మెదడు అస్సలు పని చేయడం లేదు. కాసేపటికి రాజ్
సియా ఒకరినొకరు చుట్టుకున్న దృశ్యం కళ్ళ ముందు కనిపించి ఏడవడం మొదలుపెట్టింది సియా. అంతలోనే నువ్వు రాజ్ని ప్రేమించడం లేదు కదా, నీకెందుకంత బాధ అని తన మనస్సాక్షి అడిగింది. ఆ క్షణం మరొకసారి తనకు ఏడుపు తన్నుకొచ్చింది. మెడలోని తాళి పట్టుకొని ఏడుస్తూ, నేను నిన్ను ప్రేమించకపోవడం అది ఎప్పుడు జరగలేదు రాజ్. నువ్వు విడాకులు తీసుకున్నాక కూడా నేనెప్పుడు నువ్వు కట్టిన ఈ తాళిని భారం అనుకోలేదు. నా ప్రేమకి గుర్తుగా దాచుకున్నాను. చాలా ఇష్టంగా మోస్తున్నాను. నా ఐదోతనం ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు. ప్రేమించిన ప్రతి ఒక్కరూ ప్రేమ పెళ్లి చేసుకుంటారా? ఎంతమంది ప్రేమికులు విడిపోవడం లేదు? కాకపోతే వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం వీలు కాక విడిపోతున్నారు. మేము పెళ్లి చేసుకొని కలిసి బతకలేక విడిపోయాం అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను రాజ్. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని. నా బ్రతుకులో సంతోషం లేకున్నా ఏదో బ్రతుకుతున్నాను. అలాంటి నా లైఫ్ లోకి మార్పు అంటూ వచ్చావు. కండిషన్ పేరుతో నన్ను కట్టేశావు. అన్నిటికీ సిద్ధపడి ఉండగా మరొక ఛాన్స్ ఇస్తే నా కళ్ళ ముందే నువ్వు తప్పు చేస్తున్నావు. పైగా తప్పు చేస్తూనే ఇది తప్పు కాదు అని నాకు చెప్పాలని చూస్తున్నావు. ఎన్నిసార్లు నీ చేతిలో మోసపోను రాజ్. ప్రతిసారి మోసపోతూ మోడు వారిపోతున్నాను రాజ్. నేను అది నీకు తెలియట్లేదు కదా అంటూ ఏడుస్తుంది సియా. అప్పుడే తన ఫోన్ మోగుతుంది. డిస్ప్లే చూస్తే పిన్ని అని ఉంది. లిఫ్ట్ చేయగానే అమ్మా సియా ఎలా ఉన్నావు అని అడిగింది ప్రేమగా సుజాత. ఒక్క నిమిషం పిన్ని, ఇప్పుడే వంట చేశాను, చెమట పట్టిపోయింది, ఫ్రెష్ అప్ అయి వచ్చి కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఫోన్ చేసి కాల్ లిఫ్ట్ చేయగానే సుజాతకి ఎలా ఉన్నావు పిన్ని అని అడిగింది సియా. మేం బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు అని అడిగింది సుజాత. బాగున్నాం పిన్ని, చెన్ని పార్టీకి వెళ్ళింది అని చెప్పింది. తెలుసు బంగారం, నేను చేసింది నీకోసమే, చైత్ర కోసం కాదు. నీ బాబాయ్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట అంది. చెప్పండి పిన్ని, ఏంటి విషయం అని అడుగుతుంది. వెంటనే లైన్ లోకి వచ్చిన శ్యాంప్రసాద్, సియా నీకు మంచి సంబంధం వచ్చింది అనగానే శశాంక్ గుర్తుకు వచ్చాడు. అలాగా బాబాయ్ అంది సియా. అవునమ్మా, ఎవరో కాదు, రమా ఆంటీ వాళ్ళ ఆడపడుచు అనగానే కన్ఫర్మ్ అయ్యింది శశాంక్ అని. అదే నందిత ఆంటీ. అందుకే మొన్న రమా ఆనంద్ అర్జెంటుగా మమ్మల్ని ఢిల్లీ పిలిపించుకున్నారు. మేము అక్కడికి రాగానే విషయం చెప్పి మీరిద్దరూ ముంబైలో ఉన్నారని మళ్ళీ వాళ్లతోనే పాటు మమ్మల్ని కూడా అక్కడికి తీసుకొచ్చారు. మీ ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి గురించి మాట్లాడుకుందామనే ప్లాన్ తోనే. కానీ శశాంక్ వద్దన్నాడు. ఆ అమ్మాయిని ఫోర్స్ చేయకండి అని చెప్పడంతో కేవలం నందితమ్మ మాత్రమే నీతో మాట్లాడింది అని చెప్పాడు శ్యాంప్రసాద్. అవన్నీ వింటూ ఏదో విన్నట్లుగా అవునా బాబాయ్ అంటుంది సియా. ఏమైంది సియా, ఒంట్లో బాగా లేదా అమ్మా, చాలా డల్ గా ఉన్నట్టున్నావు అన్నాడు శ్యాంప్రసాద్. అదేం లేదు బాబాయ్, బాగానే ఉన్నాను, మీరు చెప్పండి అంటుంది సియా. తనకి ఎలాంటి ఫీలింగ్ రావడం లేదు ఆ టైంలో. వాళ్ళు చెప్తున్న దానికి కాదు తన మైండ్ పని చేయడం లేదు. మరి నువ్వు ఆ రోజు నీ ఇష్టం అన్నావు కదా, కాబట్టి ఈ సంబంధం మాకు ఇష్టమే అని రమకు చెప్పేశాను. కానీ మీ పిన్ని సియా ఒప్పుకోకుండానే మీరు ఎలా చెప్తారు ఓకే అంటూ నన్ను పోరు పెడుతుంది. నా పిల్లలకి ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా అంటే వినడం లేదు. నిజంగానే సియా, నాకు ఈ సంబంధం ఎంతగానో నచ్చింది. ఇంతకంటే మంచి సంబంధం నీకు నేను తేలేను. అలా అని డబ్బుకు ఆశపడి ఈ సంబంధం అనట్లేదు సియా. డబ్బున్న వాళ్ళందరూ ఒకేలా ఉండరు మా, మంచి వాళ్ళు కూడా ఉంటారు. పైగా వాళ్ళు నిన్నెంతో ఇష్టపడుతున్నారు. శశాంక్ కూడా. నీకు పెళ్ళైన విషయం కంప్లీట్ గా వాళ్ళకి చెప్పాను. నీకు ఎలాంటి పరిస్థితుల్లో పెళ్ళయిందో, అక్కడ నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావో, ఎన్ని కష్టాలు ఫేస్ చేశావో అన్ని వివరంగా చెప్పాను. ఎందుకంటే ఇది పెళ్లి, ఏది దాచకూడదు కదా. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి శశాంక్ గురించి అన్ని చెప్పారు. అతను కూడా నీలాగే లైఫ్ లో దెబ్బతిని ఉన్నాడు. అసలు పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాడంట. కానీ నువ్వు నచ్చేసరికి తన మనసు మారింది.
చూడు సియా, మనం ఒకరిని ఇష్టపడడం కాదు, మనల్ని ఇష్టపడే వాళ్ళు దొరకడం ఎంతో అదృష్టం. ఈ విషయంలో నీకు అన్నా వదిన దీవెనలు ఉన్నట్టున్నాయి. అందుకే ఇలాంటి మంచి సంబంధం వచ్చింది. నాకైతే ఈ సంబంధం నీకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇంకో 10 ఏళ్లు పోయాక కూడా ఇవాళ నువ్వు తీసుకున్న నిర్ణయం నీకు కరెక్ట్ గానే అనిపిస్తుంది, నాది గ్యారంటీ అన్నాడు శ్యామ్ ప్రసాద్ సియకు నచ్చజెపుతూ. సరే బాబాయ్, మీ ఇష్టమే నా ఇష్టం. నా మంచి చెడు చూడ్డానికి మీరు తప్ప నాకు నాకు ఇంకా ఎవరు లేరు అంది గుండె రాయిని చేసుకుంటూ సియా. అంటే ఈ సంబంధం నీకు ఓకే కదా? మరి నేను ఓకే చెప్పేయానా అని అడిగాడు శ్యామ్ ప్రసాద్ చాలా సంతోషంగా. నేను పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోలేను కాబట్టి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. మీరు చేసిన నా మంచి కోసమే కదా అంది సియా తన కళ్ళల్లోంచి వాటర్ కారుతుండగా. అబ్బా, ఆ మాట అని నా గుండెల మీద బరువు తీసేశావురా బంగారం. నాకు నిజంగానే ఈ సంబంధం బాగా నచ్చింది. నువ్వు ఎప్పటికీ సుఖంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నేను వాళ్ళకి అవును అని చెప్పి తప్పు ఏమీ చెయ్యలేదు. సరేరా బంగారం, నువ్వు రెస్ట్ తీసుకో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అంటూ కాల్ కట్ చేశాడు శ్యామ్ ప్రసాద్ సంతోషంగా. సియా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి, నీతో మాట్లాడాలి. నువ్వు చూసింది నిజం కాదు, నా మాట నమ్ము అంటూ అరుస్తూ చాలాసేపు డోర్ నాక్ చేసి చేసి ఇక తను తీయదని అర్థమై కోపంగా తన ఫ్లాట్ కి వెళ్ళాడు రాజ్. అప్పటికి క్రిస్టియానా నవ్వుతూ డ్రెస్ చేసుకుని చైర్ లో కూర్చుంది. ఎందుకు బేబీ అంత అనుమానం ఉన్నా అదే కావాలా నీకు? కావాలంటే 4 రోజులు వాడుకో, బట్ నన్ను మాత్రం వదలకు. నా అంతా నిన్ను ఎవరు అర్థం చేసుకోలేరు అంటుంది దగ్గరికి వచ్చి చెంపపై చెయ్యి వేసి. క్రిస్టియానా అంతే లాగి పెట్టి కొట్టాడు ఒకటి. నువ్వు కొట్టిన ప్రతిసారి ఇలాగే చేస్తాను, ఎందుకంటే ఐ వాంట్ యూ. ఆ సియాని నీ పక్కన ఊహించుకోలేను అంటుంది అరుస్తూ. ఇక వెంటనే రాజ్ తన గొంతు పట్టుకున్నాడు. ఏంటి, నన్ను ఆడుకోవచ్చు అనుకుంటున్నావా? ఏదో ఆడదానివని వదిలిద్దాం అనుకుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇంకా నా సియా గురించి మాట్లాడితే నీ నాలుక కోసేస్తాను అన్నాడు చాలా కోపంగా రాజ్. క్రిస్టియానా అతని చేతుల్లోని ఆమె మెడని విడిపించుకోవడానికి చాలా ట్రై చేసింది, కానీ రాజ్ వదలట్లేదు. ప్లీజ్ రాజ్, నాకు ఊపిరి ఆడడం లేదు, ప్లీజ్ ప్లీజ్ అంటూ దండం పెడుతుంది. తను చస్తుందేమో అనుకొని వదిలేశాడు, కానీ అంత తేలిగ్గా చస్తే శిక్ష ఎప్పుడు అనుభవిస్తుంది అనుకొని వదిలేశాడు. కింద పడ్డ క్రిస్టియానా ఆయాసపడుతూ, నువ్వు ఎవరితో తిరిగినా నాకు బాధ లేదు, బట్ నువ్వు సియాని కోరుకుంటున్నావు, అదే నాకు నచ్చలేదు. ఇప్పుడు నేను ఊరుకోను, మీడియాలో మన గురించి అంతా బయట పెడతాను అంటుంది బెదిరిస్తూ క్రిస్టియానా. ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? నువ్వేం చేసుకుంటావో చేసుకో. నా సియాని నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో, నీ నిజ రూపం తనకి ఎలా చూపించాలో నాకు తెలుసు. వెళ్ళు ఇక్కడి నుంచి అంటాడు రాజ్. ఓకే బేబీ, కానీ అందరిలాంటి అమ్మాయిని కాదు నేను అంటూ స్టైల్ గా బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతుంది. కానీ రాజ్తో పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేసిందని తనకి మరి కొద్ది గంటల్లో క్రిస్టియానాకి అనుభవం కాబోతుంది. క్రిస్టియానా వెళ్ళిపోగానే తల పట్టుకొని కూర్చున్నాడు రాజ్. కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. సియాకి ఎంత చెప్పినా తన మాట వినట్లేదు, పైగా డోర్ లాక్ చేసుకుంది. క్రిస్టియానా తన ఫ్లాట్ లోకి ఎలా వచ్చిందో గుర్తుకు చేసుకున్నాడు రాజ్. ఫ్లాష్ బ్యాక్ కాసేపటి ముందు ఆఫీస్ లో క్రిస్టియానా వెళ్లిపోగానే ఫ్రెష్ అప్ అయి ఇంటికి బయలుదేరాడు రాజ్. దారిలో సియాకి కాల్ చేశాడు డిన్నర్ కి బయటికి వెళ్దామని. మళ్ళీ అంతలోనే కాల్ కట్ చేసి, సియా ఎంతో కష్టపడి తన కోసం వంట చేసి సిద్ధంగా ఉంటుంది కదా, ఆమె ఫుడ్ ని ఎలా మిస్ అవ్వగలడు అనేసి. దారిలో సియాకి ఇష్టమైన ఫ్లవర్స్ కనిపించడంతో ఆ ఫ్లవర్స్ తోనే ఒక బొకే మేకింగ్ చేయించి తీసుకున్నాడు. ఆ ఫ్లవర్స్ ని చూస్తూ, మీరు రాత్కి రాణి అయితే నా రాణి కోసం మీరు అని నవ్వుకుంటూ డబ్బులు ఇచ్చేసి కార్ ఎక్కాడు రాజ్. కానీ క్రిస్టియానా రాజ్ కార్ ని ఫాలో చేస్తుందన్న విషయం
పాపం అతనికి అప్పుడు తెలియదు. ఫ్లాట్ కి వస్తూనే సియా ఏం చేస్తుందో అని మరొకసారి కాల్ చేశాడు. బట్ కట్ చేశాడు. కాస్త ఫ్రెష్ అప్ అయ్యానే ఆమె ఫ్లాట్ కి వెళ్దాం అనుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్ళాడు రాజ్. ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేసుకుంటూ ఉండగా ఫోన్ అండ్ డోర్ బెల్ ఒకేసారి మోగాయి. ఇక షర్ట్ వేసుకోకుండానే బయటికి వచ్చి ఒక చేత్తో ఫోన్ తీసుకున్నాడు. సియా కాలింగ్ అని ఉంది. ఇక వెళ్తున్నాడు కదా అనేసి ఫోన్ కాల్ కట్ చేస్తూ డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా క్రిస్టియానా ఏడుస్తూ నిలబడింది. నువ్వేంటి ఇక్కడ? చిరాకుగా అడిగాడు రాజ్. ఐఎమ్ సో సారీ రాజ్, జస్ట్ 2 minutes మాట్లాడి వెళ్ళిపోతాను అంది దీనంగా. ఏంటి అన్నాడు కోపంగా రాజ్. బలవంతంగా నీ ఫ్లాట్ లోకి రాగలను, కానీ నీ లైఫ్ లోకి కాదు కదా అంటుంది. దాంతో క్రిస్టియానాని లోపలికి రమ్మన్నాడు రాజ్. ఏంటో విషయం త్వరగా చెప్పు, వెళ్ళాలి అంటూ ఉండగా సియా నుంచి మరొక కాల్ వచ్చింది. కాల్ కట్ చేశాడు రాజ్. నువ్వు కాదంటున్నావు ఇటు, నువ్వు లేక అటు కెరీరు పోయాక ఇక నేను బ్రతకడం కష్టం కాబట్టి నీ డీల్ కి ఒప్పుకుంటున్నాను. నాకు ఒక 50 కోట్లు, ఒక డూప్లెక్స్ ఫ్లాట్ అండ్ ఒక ఫారెన్ కార్ కావాలి అంటుంది క్రిస్టియానా. అరేంజ్ చేస్తాను, ఇక వెళ్ళు, మళ్ళీ నా లైఫ్ లో నాకు కనబడకు అన్నాడు కఠినంగా రాజ్ ఆమె వైపు చూడకుండానే. అది మాత్రమే కాదు, నువ్విచ్చే 50 కోట్లు, వాటితో నేను జీవితాంతం బతకలేను కదా, నాకంటూ ఏదైనా వర్క్ కావాలి. అందుకే పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కూడా కావాలి అంటుంది క్రిస్టియానా. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు అనుకుంటూ. ఓకే, ఇక వెళ్ళు అన్నాడు రాజ్. ఎందుకు అంత అసహ్యంగా నన్ను చూస్తున్నావు? నేను అగ్రి అయ్యాను కదా నువ్వు చెప్పిన వాటికి. ఇప్పుడైనా నన్ను ఒక ఫ్రెండ్ గా చూడొచ్చు కదా రాజ్ అంటుంది తన దగ్గరికి వెళ్లి ఇన్నోసెంట్ అంతా ఒలకబోస్తూ క్రిస్టియానా. అది నీ బిహేవియర్ పై బేస్ అయి ఉంటుంది. నాకు వర్క్ ఉంది క్రిస్టియానా, ప్లీజ్ లీవ్ మీ అన్నాడు డోర్ ఓపెన్ చేస్తూ. ఓకే రాజ్, నేను వెళ్ళిపోతాను, నాకు చాలా దాహంగా ఉంది, ఐ వాంట్ వాటర్ అంది క్రిస్టియానా చిరాకుగా చూస్తూ. ఫోన్ అక్కడే సోఫాలో వేసి షర్ట్ లేకుండానే కిచెన్ లోకి వెళ్ళాడు వాటర్ తేవడానికి. అప్పుడే సియా నుంచి కాలింగ్ వచ్చింది. తన ఫోటో డిస్ప్లే అవుతుంది. అది చూసిన క్రిస్టియానా, సో సియా టచ్ లో ఉందన్నమాట, అందుకే రాజ్ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అసలు దీనికి బుద్ధి లేదు అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకోగానే రాజ్ వెంటనే ఫోన్ లాక్కొని కాల్ కట్ చేసి వాటర్ అన్నాడు కోపంగా. ఎందుకంత కోపం? ఫోన్ ఎవరిదో అని చూస్తున్నాను అంటుంది అమాయకంగా క్రిస్టియానా. ఒకసారి చెప్తే బుద్ధి లేదా? నా వస్తువుల్ని ముట్టుకోవద్దు, వాటర్ తాగేసి బయటికి వెళ్ళు అన్నాడు రాజ్ చిరాకుగా ముఖం పెట్టి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.